హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 83 ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భగవద్గీతకు, శ్రీకృష్ణామృతానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మనం మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 6వ అధ్యాయము 46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తాత్పర్యమేమనగా, అర్జున, తపస్సులు చేసేవారి కంటే, తపస్సు అంటే ఫుల్ టైం జాబ్, అందరినీ వదిలేసి అన్నిటిని వదిలేసి ఒక అడవుల్లోనో హిమాలయాల్లోనో వెళ్ళి చేసే తపస్సు అంటే ఫుల్ టైం జాబ్. ఎవరి తపస్సు తప్ప అంటే అంత అకుంఠిత దీక్షతో చేసేది తపస్సు. మరి తపస్సు చేసిన వారిలో రావణాసుడు ఉన్నాడు, అట్ ది సేమ్ టైం హిరణ్యకశిపుడు ఉన్నాడు, ఇలాంటి వారు రక్తబీజుడు ఉన్నాడు, మరి ఎంతో మంది ఇలాంటి వారు ఉన్నారు, అవునా? మరి అలానే తపస్సు చేసేవారి కంటే, శాస్త్ర జ్ఞానం కలవారి కంటే, శాస్త్ర జ్ఞానం అంటే భగవద్గీత, ఉత్తర గీత, భజగోవిందం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, పద్యాలు, ఉపపద్యాలు, ఈ శ్లోకాలు అన్నిటిలోనూ ఆరితేరిన వారిని ఏమంటారంటే శాస్త్ర జ్ఞానం కలిగిన వారు అంటారు. కర్మలను ఆచరించే వారి కంటే, కర్మలు అంటే దానాలు, ధర్మాలు, ఏమంటారు, ఇంకా పూజలు, పునస్కారాలు, ఎక్కడైనా అన్నదానాలు, ఇంకా చెప్పుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ బాగా చెప్పుకోవాలి. మరి కర్మలు ఆచరించే వారి కన్నా అంటే మనం ఎక్కడికి పోతున్నాము? ఏదో ఇంటి విషయాలు, ఇండ్లు కర్మ అంటే పని అనుకుంటున్నాం. ఇక్కడ చెప్పే కర్మలు ఆచరించడము అంటే యాగము, యజ్ఞము, పూజలు, పునస్కారాలు. అంతేకాకుండా ఎవరైనా మహానుభావులు ప్రవచనాలు చెబుతుంటే వారిని ఇంటికి పిలుచుకొచ్చి వారికి సపర్యలు చేస్తూ అటువంటి గొప్ప కార్యం చేశాము, గొప్ప కర్మ చేశాము అని అనుకుంటూ ఉంటారు. యజ్ఞము, యాగము, పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, అన్నదానాలు, వృద్ధాశ్రమాలకు లేకపోతే అనాథాశ్రమాలకు ఇచ్చేటివన్నిటికి ఏమంటారు? కర్మలను ఆచరించిన వారి కంటే కూడా ఒకానొక యోగి అతికుడు. ఏంది? తపస్సు చేసిన వారికన్నా, శాస్త్రజ్ఞానం తెలిసిన వారికన్నా, సత్కర్మలు ఆచరించిన వారికన్నా యోగి అధికుడా అని అనుమానం వస్తుంది కదా. మరి దాని యొక్క కూలంకషంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన వివరణలో మనకి వివరించి చెప్పారు. ఓకే, కనుక యోగివిక అర్జున అంటున్నాడు. అర్జునుడికి ఏం చెప్తున్నాడు? అర్జున, ఇవి తపస్సు కన్నా, శాస్త్ర జ్ఞానం కలిగిన దానికన్నా, సత్కర్మలు చేసిన దానికన్నా నువ్వు యోగివిక అని అంటున్నాడు. ఆ యోగమేమి? ధ్యాన సాధన చేస్తూ ఆత్మానుభూతి కోసం తప్పించే వారిని యోగి అంటారు. ఓకేనా మాస్టర్స్? ధ్యాన వివరణ చూద్దాము. అర్జునుడు నరతత్వం ఉన్నవాడు, అంతే కదా. నా వాళ్ళని ఏడుస్తున్నాడు. కృష్ణుడు ఏమి? నారాయణ తత్వం ఉన్నవాడు కాబట్టి, ఆత్మతత్వము తెలిసినవాడు కాబట్టి ఆయనకు దుఃఖము లేదు. మరి కృష్ణుడు నారాయణుడు తత్వము కాబట్టి ఆయన అంత స్టాండర్డ్గా ఉన్నాడు అని మనకి డౌట్ వస్తుంది. ఆయన భగవంతుడు కదా. నేను అలానే అనుకుంటుంటే రాముడు, కృష్ణుడు వీళ్ళంతా భగవంతులు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంటుంది అని బాగా గుర్తుపెట్టుకొని, మనమందరం కూడా ఆత్మస్వరూపులమే. పైనుంచి భూమికి ఎప్పుడు పన్నామో ఈ మాయలో పడిపోతాం, కనెక్షన్ కట్ అయిపోతుంది. అలానే రాముడికైనా కృష్ణుడికైనా కనెక్షన్ కట్ అయిపోయింది. మరి సందీప మహర్షి నుంచి కృష్ణుడు ఆత్మజ్ఞానం పొందాడు, ధ్యానం చేసి యోగి అయినాడు. అలానే రాముడు కూడా వశిష్ఠ మహర్షి నుంచి ఆత్మజ్ఞానాన్ని పొంది దుఃఖరాహిత్యం పొంది ఆయన చక్కగా తన రాజ్యపాలన చేశాడు,
తనకొచ్చిన కష్టాలను అధిగమించగలిగాడు. ఇది అన్నమాట తేడాలు తెలుసుకోవాల్సింది మనము. ఓకే. మనం గూడా నరతత్వంలో ఉన్నవాళ్ళమే. ఏ చిన్న కష్టమొచ్చినా భగవాన్ నువ్వు నన్ను కనికరించవు, నన్ను మీద నీకు దయ లేదు, నువ్వు నాకు మంచి చెయ్యవు, నీకెన్ని చేసినా ఏమి లాభము, పూజలు చేస్తీ, గుళ్ళు కడ్తీ, ఎక్కడ చూసినా నేను దాన ధర్మాలకిస్తున్నాను, యజ్ఞం జరిగినా, యాగం జరిగినా, పూజలు జరిగినా, వ్రతాలు జరిగినా నేనన్నీ చేస్తాను, ఉపవాసాలుంటాను, నీకోసము తీర్థయాత్రలు చేస్తాను. కానీ నాకిన్ని కష్టాలెందుకని భగవంతుని మీద పడి ఏడుస్తుంటాం. అంటే అర్థమేమి? నరతత్వంలో ఉన్నాము. కర్మానుసారమే మన జన్మలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, భోగాలని తెలిసినవాడు యోగి, జ్ఞానమున్నవాడు. మరి ఆ విధంగానే మరి అభిమన్యుడు మృత్యువాత పడుతున్నా మరి కృష్ణుడు నారాయణ తత్వంలో ఉన్నాడు కాబట్టి చలించలేదు. నరతత్వంలో ఉన్న అర్జునుడు తన తాత, తన పెదనాన్న, చిన్నాన్న, పిల్లలు, మేనమామలు చనిపోతారు అని దుఃఖిస్తున్నాడు. ఇది నరతత్వానికి, నారాయణ తత్వానికి తేడా. ఓకే మాస్టర్స్. చూద్దాం. దుఃఖ నివారణ కోసం నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం, దుఃఖ నివారణ కావాలంటే నారాయణ తత్వం రావాలి. మరి కృష్ణుడేమి నారాయణ తత్వంలో ఉన్నాడు. మరి అభిమన్యుడు చిన్న పిల్లవాడు, ముక్కులారని పచ్చలారని పిల్లవాడు, సొంత మేనల్లుడు. ఎందుకంటే వీళ్ళు అరణ్యవాసం పోయినప్పుడు తన చెల్లి గర్భవతి అయితే కృష్ణుని దగ్గరనే ఉండిపోతే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసినది అభిమన్యుని కృష్ణుడు. ఇంకా మమకారము, ప్రేమ ఎక్కువగా ఉంటాయి అని చెప్తారనమాట ఇతిహాసాలు చెప్పేటప్పుడు. ఓ మేనల్లుడు కదా ఆయన కొడుకా అని కూడా డైలాగులు పడతాయి మనకు. ఓకే. ఈ ఇతిహాసాల లోపలికి వెళ్ళినప్పుడు మరి అంత చేతులారా తన గుండెల మీద పెట్టుకొని పెరిగిన బిడ్డ మరి అతనును అటాక్ చేసి అంటే దుర్మార్గంగా ఆయనను కబళించి చిన్న పిల్లవానిని అంటే పద్ధతిగా యుద్ధం చేస్తే ఎవరు కృష్ణుడైనా ఎవరైనా ఒప్పుకుంటారు. నిస్సహాయతిని చేసి ఆయుధం లేని సమయంలో యుద్ధ ధర్మం ఏమంటే ఎదుటి వ్యక్తిలో చేతిలో ఆయుధం ఉండాలా, ఈయన చేతిలో ఆయుధం ఉండాలా. ఎదుటి వ్యక్తిలో ఆయుధం లేదంటే తిను కూడా ఆయుధాన్ని పాడేయాలి. లేకపోతే తనకు కూడా ఆయుధాన్ని ఇయ్యాల. అలా నిస్సహాయ స్థితిలో ఉంచి తనను చంపేస్తారనమాట. మరి అప్పుడు కృష్ణుడికి అంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ నారాయణ తత్వంలో ఉన్నాడు కాబట్టి జనన మరణ చక్రాలకు అతీతంగా ఉన్నాడు. మరణం ఎక్కడ? అభిమన్యుడికి శరీరానికే కానీ ఆత్మకు కాదు. కాలక్రమేణా ఆయన జన్మానుసారం ఏది తెచ్చుకున్నాడో, ఎంత కాలం తెచ్చుకున్నాడో, తన మృత్యువు ఎక్కడని తెచ్చుకున్నాడో అలానే జరుగుతుంది అన్న జ్ఞానము కృష్ణుడిది. మరి అదే అభిమన్యుడు చనిపోతే నరుడు తత్వంలో ఉన్న అర్జునుడు లబోదిబోమని ఏడుస్తాడు. నా బిడ్డను నేను చూడాలి, నా బిడ్డ చనిపోతాడు, నన్ను దూరం ఎందుకు పంపించావు, నా బిడ్డ దగ్గర నన్ను పంపి నేను వెళ్ళి కలవాలి అని కోరుతాడు. సరే నారాయణుడు కదా ఈయన. ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఈయన లోపల పంపియండి అభిమన్యుని దగ్గరికి అనేసి. స్వర్గంలో ఉంటాడు. ఎందుకంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ స్వర్గంలోనే ఉంటారు. వెళ్తాడు. ఆడ ఆపుతారు. మీరెవరు లోపలికి అట్లా పోవడానికి లేదంటే చీటీ చూపిస్తారు. ఓకే. మీరు ఈడ ఆగండి మేము వెళ్ళి కలిసొస్తాము అని. అభిమన్యుడు ఎవరు అంటే కనిపిస్తాడు ఆయన. ఏమి అంటే మరి మీ నాన్నగారు వచ్చినట్టు ఇక్కడ నాన్న లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, తాత లేదు. ఎవరికి వారే యమునా తీరే. నాకు ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు ఈ గత జన్మలో ఆయన నాయన. ఆ గత జన్మలో ఎంతోమంది తండ్రులు, తల్లులు ఉన్నారు. ఎవరు నా తండ్రి కాదు, ఎవరు నా తల్లి కాదు. దయచేసి ఆయనను వెళ్ళమనండి అంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. జన్మ యొక్క ఈ ఆత్మ పరిణామ క్రమం ఏమి అనేది అర్థమవుతుంది. ఇతిహాసాలు అయినప్పటికీ ఎంత గొప్ప నీతి, నిజము ఉంది, సత్యము ఉంది. నమ్ముకున్నోళ్ళకు నమ్ముకున్నంత. మై డియర్ ఫ్రెండ్స్. దుఃఖ నివారణ కోసం నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి నారాయణ తత్వం రావాలంటే శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. పరమాత్ముడు సర్వాంతర్యామి అనేది యోగం చేస్తే కానీ, ధ్యానం చేస్తే కానీ యోగివి అవ్వమంటున్నారు కృష్ణుడు. ఎప్పుడు? యోగం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మాత్రమే. యోగం అంటే జ్ఞానాన్ని పొందడం. ధ్యానం చేస్తూ సత్యం వైపు అడుగులు వేయడం, జ్ఞానవంతమైన విషయాలు వినడం. ఓకే. యోగివి అవ్వమంటున్నారు కృష్ణుడు. తాపసి అంటే హఠయోగి. తాపసి అంటే తపస్సు చేసిన వారు. చూడండి చాలా మంది తపస్సు భగవంతుణ్ణి ప్రత్యక్షం పొందాలి, భగవంతుణ్ణి నేను పొందాలి, దర్శించాలి అనేసి ఒంటి కాలు మీద, ఒంటి చెయ్యి మీద శరీరాన్ని ఆహారం పెట్టకుండగా
కృషింపచేసి ధ్యానం చేస్తాడు. బుద్ధుడు చేశాడని చెప్పుకున్నాం గదా! అలా ఎంతో శుష్కింపచేసి శరీరాన్ని చేసినా ప్రత్యక్షం అవ్వరు. సాధన మనసు మీద లేదు. ఆ చెయ్యి లాగుతుంటే, కాళ్ళు లాగుతుంటే పోనీ లాగడం లేదు. ఆడ చక్కగా చెప్తున్నారు కదా! తాపసి అంటే హఠయోగి. శరీరాన్ని శుష్కింపచేసిన వాడు. ఒంటి కాళ్ళ మీద నిల్చొని ఆత్మ పదార్థం దొరుకుతుందేమోనని వెతికేవాడు. మరి బుద్ధ భగవానుడు అలానే చేస్తాడు. అన్ని హఠయోగాలు చేస్తాడు. ఒంటి కాలు మీద, ఒంటి చేతి మీద ఆహారం తీసుకోకుండగా ఎలా అయిపోయింటాడంటే, ఒక ఎముకల గూడు స్కెల్టన్ అంటారు కదా! అలా అయిపోయినా కూడా ఆత్మ సాక్షాత్కారం దొరకదు. అప్పుడు తనకు అర్థమవుతుంది నేను చేస్తున్న సాధన సరికానిది. నేను సరియైన సాధన చెయ్యాలి అని ఆయనకు ఆలోచన వస్తుంది. ఒక కాలును వదిలిపెట్టి ఇంకొక కాలు మీద నుంచుంటే ఆత్మ పదార్థం దొరకదు. ఓకే. ఇలా చేస్తే నాకు భగవంతుడు సాక్షాత్కారం ఇస్తాడేమో! ఎంత గొప్పవాడు ఒంటి కాలు మీద చేస్తున్నాడు అని. అలా దొరకనిది ఎలా చేస్తే దొరుకుతుంది? ధ్యానం చేస్తూ ఆలోచన రహిత స్థితిలో ఉంటూ మనసుని నీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటూ ఉంటే ఒకానొక సమయంలో ఆలోచన రహిత స్థితి జరిగి ఆత్మానుభూతిని పొందుతాము. అంతఃకరణ శుద్ధి జరగాలి. అంతర్ప్రయాణం జరగాలి. అప్పుడు దొరుకుతుంది ఆత్మానుభూతి. ఇది తెలియక మనం రకరకాల హఠయోగాలు వేస్తున్నాము. సర్కస్ యోగాసనాలు అంటారు వాటిని. కాలికి ఆత్మకు సంబంధమే లేదు. ఓకే. మరి కాలికి గాయం చేసో, నొప్పి చేసో సాధన చేస్తే ఆత్మానుభూతి కలగదు నాయనా. ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆత్మ దొరకదు. కొంతమంది ఆయుధాలతో ఇలా ఇక్కడి నుంచి చొచ్చుకొని ఇక్కడి వరకు నాలుకకు త్రిశూలం చెక్కుకొని భగవంతుని కోసం అంటే భగవంతుని దర్శించాలి. ఇలా చేస్తే నాకు భగవంతుడు దర్శనమిస్తాడు. తన శరీరాన్ని కష్టపెట్టుకుంటే అని అనుకుంటారు. అది కూడా తెలియపరిచారు. ఏమని తెలియపరిచారు? ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పెడుచుకుంటే ఆత్మ దొరకదు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు. ఆత్మకు శరీరానికి సంబంధమే లేదు. ఆత్మ ఉంటే శరీరం ఉంటుంది. ఆత్మ వైదొలిగిందంటే శరీరం శవమవుతుంది. శరీరం లేకపోయినా ఆత్మ అంతటా ఉంటుంది. చనిపోతే ఎక్కడ పోతుంది? తన లోకానికి తాను పోతుంది. మరి జన్మ కావాలనుకుంటే మరి భూమి మీదకొస్తుంది. నాకు జన్మ వద్దు అంటే ఆ లోకంలోనే ఉంటుంది. మరి శరీరానికి ఆత్మ అవసరం. కానీ ఆత్మకు శరీరం అవసరం లేదు. అందుకని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు. శరీరం శవమయింది. ఎందుకయింది? ఆత్మ వైదొలిగింది. కానీ ఆత్మకు శరీరం లేకపోయినా విరాజిల్లుతూ ఉంటుంది. ఇదొక్క విషయం తెలిస్తే దుఃఖం మటమాయమైతుంది. చావంటే భయం పోతుంది. మన వారు చనిపోయిన దుఃఖం పోతుంది. అరే! వారు లేరు అంటే అసలే లేరని కాదు. శరీరధారి అయి లేరు. ఆత్మరూపైన చిరంజీవులు అనే అర్థమైతే మన మరణానికి మనం భయపడం. మన వారు ఎవరైనా చనిపోతున్నారన్న భయపడం. అందుకని పత్రిసార్ అంటారు, నువ్వు చచ్చేటప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు నీ మృత్యువు తథ్యం అన్నప్పుడు ఆత్మజ్ఞాని భయపడడు, జంకడు, దిగులు పడడు. భగవంతునికి మొర పెట్టుకోడు. తన గురువుకి ఫోను చేసి గురువుగారు నేను చస్తానంట ఏం నా పరిస్థితి అని అడగడు. ఎవరు? యోగి, ధ్యాన యోగి. ఎవరడుగుతాడు? అజ్ఞానినా? అమ్మో దేవుడా! నీకు అవి చేపిస్తా, ఇవి చేపిస్తా, కిరీటం చేపిస్తా, బంగారు చేపిస్తా, లేకపోతే ఒక 10 లక్షలు నీ హుండీలేస్తా అని మొక్కులు మొక్కుతాం. ఒకప్పుడు నా స్థితి కూడా అదే. నా తండ్రి మృత్యువాతలో ఉన్నప్పుడు నేను నా తలనీలాలే సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. ఏడ్చాను. 2, 3 ఏళ్ళు దేవుడంటే కోప్పడ్డాను, విరుచుకుపడ్డాను, అసహించుకున్నాను. ఎంత దూషించానో, ఎంత ద్వేషించానో చేతులెత్తి కూడా దండం పెట్టలేదు నేను భగవంతునికి. నా తండ్రిని తీసుకుపోతావా? నా తండ్రిని తీసుకుపోతావా? నా నా తల్లికి భర్త లేకుండా చేశావు. మా నానమ్మ గారికి కొడుకు లేకుండా చేశావు. నాకు నా తమ్మునికి తండ్రి లేకుండా చేశావని నాకు భగవంతుని మీద ఒక శత్రువుగా భావించాను. కానీ ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు, ఎంత అద్భుతమైన గురువుని నాకు ప్రసాదించాడు. నేను ధ్యానం చేస్తూ నేనెంతో ఆత్మజ్ఞానాన్ని గడించడానికి కావాల్సినటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చాడు. ఇంద్రియం లేకపోతే కళ్ళు లేకపోతే, చెవులు లేకపోతే, నోరు లేకపోతే వినగలిగేదాన్న. చెవులతో పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ పరిపూర్ణానంద స్వామి చెప్పిన భగవద్గీత అంతా, లేకపోతే నా గురువు నాకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా చెప్పిన విషయాలు వినగలుగుతుంటేనా, ఆచరించగలుగుతుంటేనా. మరి భగవంతుడికి ఎంత దయ ఉంది చూడండి. ఆత్మరూపైన నాలో ఉన్న నన్ను కొట్టలేదు, తిట్టలేదు, నీకు ఆత్మజ్ఞానం ఇవ్వను అనలేదు.
ఎంతో దూషించాను, అసహించుకున్నాను. నేను నీకు మొక్కను అన్నాను. నువ్వు దేవుడివే కాదు, రాయివి, రప్పవు అని తిట్టాను. మరి అయినప్పటికీ ఏ జన్మ పుణ్యమో కదా! ఆ మహానుభావుడు నాకు భగవంతుడు ధ్యానాన్ని, గొప్ప గురువుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీని మన జీవితంలోకి మనకిచ్చాడు. అది భగవంతుడేమి అందరిని సమభావనతో చూస్తాడు. సమస్థితిలో ఉంటాడు కాబట్టి మనము చెప్తా చూడు, మన పూలు పొడికెలో పన్నాయి అంటారు. మనల్ని భగవంతుడు చల్లగా చూస్తున్నాడు. లేకపోతే సాటి మనుషుల్లాగానే ఉంటే నన్ను ఎన్ని తిట్టావో పాపా నువ్వు అనుభవించు అనేవాడు. అలా కాదు కాబట్టే కరుణామయుడు, దయామయుడు కాబట్టే అద్భుతమైన జీవన మార్గాన్ని, జీవిత గమ్యాన్ని, జన్మని సార్థకత చేసుకోవడానికి కావాల్సిన ఆత్మ జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు. శతకోటి వందనాలు పరమాత్మునికి, ఆత్మగురువైనటువంటి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనికి, మనందరి గురైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సర్వానికి, సమస్తానికి అని చెప్పుకోవాలి మనము. మరి నెక్స్ట్‌కి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆత్మ దొరకదు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు. కనుక తాపసివి కావద్దు, యోగివి కా. తాపసివి అంటే తపస్సు చేసి శరీరాన్ని కృషింప చేసుకోవద్దు. అందుకని పత్రి గారు, నువ్వు నీ పరివారాన్ని వదిలి, నీ బంధువులని వదిలి, నీ సంసారాన్ని వదిలి, నీ ఉద్యోగాన్ని వదిలి ఎక్కడికో పోవద్దు నాయనా. సంసారంలోనే నిర్వాణం తండ్రి. అందరితో ఉండు, అన్నిటా ఉండి ధ్యానం చెయ్యి అన్నాడు. ఒక కథ చెప్పుకుందాం. గత ఎపిసోడ్‌లోనే చెప్పాలనుకున్నాను. ఫర్ సపోజ్ ఈ ఎపిసోడ్‌లో నేను ఇప్పుడు చెప్తాను. అతను చాలా గొప్ప యోగి. 20 సంవత్సరాలు ధ్యానం చేసి, భగవంతుని దర్శనం కలిగి, ఆత్మానుభూతి పొంది, ఆయన కోరిన కోరికలు, వరాలన్నీ ఇప్పించుకొని, ఆనందంతో ఆ యొక్క అడవిని విడనాడి చిన్న గ్రామం కింద ఉంటే వస్తూ ఉన్నాడు. ఆనందంతో వస్తున్నాడు. అక్కడ ఒక 15 సంవత్సరాల బాబు ఆడుతూ, పాడుతూ, తిల్లుతూ, తేలుతూ ఒక కట్టె ఉంటుంది కదా! ఆ కట్టెకు ఒక చద్ది మూట తగిలించుకొని ఇలా డాన్స్ చేసుకుంటూ ఆనంద తాండవంతో ఆ పిల్లోడు ఉన్నాడు. ఈయన వస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి వస్తున్నాడు. చూసుకోకుండా ఈ పిల్లవాడు ఏం చేశాడు, ధమేల్మని ఆ ఋషి పుంగవుడిని, ఎవరైతే సాధన చేశాడో ఆ తపస్విని బాగా గట్టిగా డిచ్చి కొడతాడు. ఆ తపస్వికి బాగా కోపం వస్తుంది. కళ్ళు కనిపియవా? నేనెంత గొప్పవాడిననుకున్నావు? ఎంత సాధన చేశాను. ఇన్ని సంవత్సరాలు నేను ధ్యానం చేశాను. నాకు భగవంతుడి సాక్షాత్కారం దొరికింది. ఎన్నో వరాలు పొందాను అని ఒక 20 నిమిషాల పాటు ఆగకుండగా తిడతాడు. అన్నీ అయిపోయినాక 15 సంవత్సరాల పిల్లవాడు క్షమాపణలు కోరుతాడు ధైర్యం తెచ్చుకొని. మహానుభావా! దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి. ఒక్కసారి నా మాట వినండి అని ఎంతో వినమ్రతతో, వినయంతో ఆయనని వేడుకుంటే, ఏమి చెప్పు అంటే, నేను చూడలేదు, నన్ను క్షమించండి, నా మీద దయ చూపించండి అని ఆ యొక్క తపస్విని కోరుతూ ఈ విధంగా అతను మొరబెట్టుకుంటాడు. నేను చూడకుండా మిమ్మల్ని డిచ్ కొట్టాను. నేను చూడకుండా మిమ్మల్ని వచ్చి తగిలాను. నేను మిమ్మల్ని చూసింటే కొట్టేవాడినా, ఆ మాత్రం మీరు ఆలోచించలేకపోయారే. ఎంత సాధన చేసి ఏమి లాభము అని ఆ అబ్బాయి వెడలిపోతాడు. అప్పుడు తనకు మతి తిరిగిపోతుంది. అవును కదా! చిన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఎక్కడనో పోయి సాధన చేసి ఏం లాభము? నలుగురితో ఉండి, నలుగురితో నడియాడుతూ, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, స్నేహితుడవ్వచ్చు, నలుగురితో సంఘంతోనూ, కుటుంబంతోనూ అందరితో నడియాడుతూ ఉంటే వారు చేసేటివి నాకు నచ్చుతాయా? నచ్చవా? ఇప్పుడు ఒక స్నేహితుడు ఉంటాడు, మోసం చేస్తాడు. ఇప్పుడు ఎక్కడనో తపస్సు చేసి వచ్చి నువ్వు నాకు నచ్చలేదు అనే దానికన్నా అందరితో ఉంటూ వాడి పాపంలో వాడు పోతాడులే అంటే ఎలా ఉంటుంది? సంసారంలో నిర్వాణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? సతాయించే భార్య, సతాయించే భర్తో, లేకపోతే సతాయించే పిల్లలో, సరికాని స్నేహితులో, సరికాని అత్తమామలో, ఇలా రకరకాల అన్నీ ఉండకపోవచ్చు. ఏదో ఒకటో రెండో ఉండొచ్చు. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందిన యోగి ఎలా ఉంటాడంటే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నా ఎదుగుదలకు నేను తెచ్చుకున్నాను వీళ్ళని. నా ఆత్మ ఉద్ధరణ కోసం నేను వీరిని తెచ్చుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడనో 20 ఏండ్లు అందరిని వదిలిపెట్టి తపస్సు చేసి మరి కిందికొచ్చి తాపాలు, అహంకారాలు చూపియడం బాగుందా? సంసారంలో నిర్వాణం బాగుందా? అందరితో ఉంటూ, అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ, పొంగిపోకుండా, కుంగిపోకుండా ఉండడం బాగుందా? అందుకని ఇక్కడ చెప్పారు, తపస్వి కాదు యోగివి కా అని. శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యాన్నంతా అవపోషణ పట్టిన గ్రంథాలను చదివేసి అశువుగా చెప్పే పండితుడు కన్నా
ధ్యాన యోగి ఎక్కువ. బాగా ఎన్నో పుస్తకాలు పారాయణం చేశాడు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, భగవద్గీత, శంకరాచార్యుల రచనలు, శ్లోకాలు, వేమన శతకాలు, ఇలా ఏదడిగినా చెప్పేస్తుంటాడు. పాండిత్యాన్ని ఎంతో డీటెయిల్‌గా మాట్లాడుతుంటాడు. అయినప్పటికీ కూడా ఏమని చెప్తున్నారు? ఏదైనా కష్టమొస్తే కుంగిపోవడం, బాధొస్తే పొంగిపోవడం, "నువ్వా నాతో వాదించేది" అంటుంటాడు. ఎందుకు? "నేను పండితుడిని, నువ్వు పామరుడివి" అని అంటుంటాడు. మరి అక్కడ అతను కూడా గొప్పవాడు కాదు అని చెప్తున్నాడు. గ్రంథాలను చదివేసి, అశువుగా అంటే చూడకుండా చెప్పేస్తూ, అలాంటి పండితుడు కన్నా ధ్యాన యోగి ఎక్కువ. ఇంకొక విషయం, స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ ఎటువంటి స్వార్థం లేకుండా చెప్పుకున్నాం గదా గతంలో, యజ్ఞాలు, యాగాదులు, దాన ధర్మాలు, అనాథ శరణాలకు కావచ్చు, లేకపోతే వృద్ధాశ్రమాలకు కావచ్చు, చదువు లేని వాళ్ళకి చదువులు చెప్పియడం, బట్టలు పంచడం, ఇవన్నీ కూడా సత్కర్మలు చేస్తున్నప్పటికీ స్వార్థరహితమైన మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలని ప్రయత్నించిన వాడు కూడా కర్మయోగినే, ధ్యానయోగి కాడు. మనం ఎన్ని చేసినా మంచి అంటే పుణ్య కార్యాలు అంటారు వీటిని. అందుకని మంచి చెప్పినాడు. స్వార్థరహితంగా, నిస్వార్థంగా చేసినప్పటికి అదేమవుతుంది? మంచి అద్భుతమైనటువంటి కర్మ అవుతుంది. ఆ కర్మ చేసినా కూడా ఏమైతది? కర్మయోగి కాలేడు అని చెప్తున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అంటే కర్మయోగి అవుతావు. ఏం చేస్తున్నావు? దాన ధర్మం చేసావు, సత్కర్మ చేసావు. అంటే అది ఏమైతుంది? కర్మయోగం. మంచి కర్మలు చేసావు. దానివల్ల ఏం జరుగుతుంది? అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. మంచి ధనము, ధాన్యము, మంచి పదవి, అందము, చందము, ఐశ్వర్యము అన్నీ ఉంటాయి. కానీ యోగత్వం పొందదు. జన్మ రాహిత్యం పొందలేవు. సత్కర్మలు చేసినా నువ్వు కర్మయోగివి అవుతావు కానీ ధ్యాన యోగివి కాదు. మరి తపస్వి కాలేదు అనా? తపస్సు చేసి హఠయోగం చేసినా వృధానే. అట్ ది సేమ్ టైం పాండిత్యం వచ్చి నువ్వు అలవోకగా గ్రంథాలను చెప్పినా నువ్వు అందరిని సమభావనతో చూడనప్పుడు అది వృధానే. ఎంత మంచి కార్యాలు సత్కర్మలు చేసినా ఏమని చెప్తున్నారు ఇక్కడ? మరి కర్మ యోగివే కానీ యోగత్వం పొందలేదు. ధ్యానం చేస్తూ యోగివి కాలేదు. ధ్యాన యోగి కాలేదు. మరి ఏమి చేస్తే యోగత్వం పొందుతామో ఇప్పుడు కింద చెప్తున్నారు. ధ్యానం ద్వారా శరీరం, మనసు, బుద్ధులతో తాదాత్యాన్ని వదిలించుకొని ఏమని చెప్తున్నారు ఇక్కడ? ధ్యానం చేస్తూ చేస్తూ శరీరం మీద మమకారం, ఎందుకంటే శరీరాన్ని ఏదో ఒక రోజు వదిలేస్తాను. శరీరంతో ఉంటాడు, స్నానాలు గట్రా చేస్తాడు, మంచి మంచి వస్త్రాలు వేస్తాడు. కానీ నా శరీరాన్ని కొద్దిగా ముసిలిగా అవుతున్నా, వైట్ హెయిర్ వచ్చినా, చర్మము ముడతలు వస్తున్నా భయపడడు, బాధపడడు. ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలిపోవాల్సిందే కదా అని అనుకుంటాడు. ఎవరు? ఆత్మజ్ఞానం కలిగిన ధ్యానయోగి. మనసు, బుద్ధులతో తాదాత్యం చెందడు. మనసు ఏవి చూపించినా, ఈ ప్రపంచంలో రంగురంగులు ఆనందాలు, వైభోగాలు చూపించినా తాదాత్యం చెందడు. బుద్ధి వికసించి ఉంటుంది. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ బుద్ధి వికసించి ఉంటుంది. ఆత్మానుభూతికై తప్పించేవాడు ఒకానొక ధ్యాన యోగి. ఆత్మానుభూతిని పొందాలి ధ్యానం చేస్తూ చేస్తూ. ఆలోచన రహిత స్థితికి వెళ్తూ అంతర్కరణ శుద్ధి చేసుకుంటూ సాధనలో ఏమైపోతుంది? ఒకానొక సమయంలో ఆత్మానుభూతి కలుగుతుంది. అంతర్కరణ శుద్ధి జరిగిందంటే ఆత్మానుభూతి కలుగుతుంది. అంతర్కరణ శుద్ధి అంటే అర్షడ్వర్గాలను పోగొట్టుకోవడం. అర్షడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహమద మాత్సర్యాలు. ఓకే మాస్టర్స్. వీరందరూ నరతత్వంలో ఉన్నవారు. ఎవరెవరు నరతత్వంలో ఉన్నవారు? తపస్వి, జ్ఞానం కలిగిన పండితుడైనా, కర్మ చేస్తున్న కర్మయోగి అయినా వీరందరూ ఏమైపోతుంది? నరతత్వాన్ని గ్రహించడానికి వారి వారి మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. వీరందరిలో ధ్యానయోగి అధికుడు. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ పొందిన జ్ఞానాన్ని ఆచరిస్తున్నవాడు, అందరిని సమభావనతో చూసేవాడు, పరమాత్ముడు సర్వవ్యాపకుడు అని తెలుసుకున్నవాడు. వీరందరిలో ధ్యానయోగి అధికుడు కనుక నువ్వు యోగివికా అర్జున, తపస్వి కాదు, పండితుడివి కాదు, అద్దెసేనం సత్కర్మలు చేసి కర్మయోగివి కాదు. యోగివిగా అంటే ధ్యాన యోగివికా అని అర్థము. యోగం చెయ్యి, యోగాభ్యాసం చెయ్యి. యోగం చెయ్యి అంటే ధ్యాన యోగం అని అర్థము. యోగాభ్యాసం చెయ్యి అంటే ధ్యానాన్ని అభ్యాసం చెయ్యి అని దాని అర్థము. ధ్యాన యోగివిక అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే యోగత్వం పొందుతావు. భగవద్గీత యొక్క ముఖ్య సందేశం మనం శరీరం కాదు, ఆత్మని తెలుసుకోవడమే భగవద్గీత సారము. నేను శరీరం కాదు,
ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే భగవద్గీత సారం. ఇది తెలుసుకున్నప్పుడు మనలో ఏమైతుంది? దుఃఖం ఉండదు, భయము ఉండదు, ఆందోళన ఉండదు, ఫిర్యాదులు ఉండవు, ఆశ ఉండదు, నిరాశ ఉండదు. అన్నిటిని హాయిగా ఆనందంగా స్వీకరించుకుంటూ ఉన్నన్ని రోజులు వైభోగవంతంగా జీవిస్తాము. ఎవరు? ధ్యానయోగి. తపస్వి కావచ్చు, ఎంతో శాస్త్రజ్ఞానం కలిగినటువంటి పండితుడి కన్నా, ఎన్నో సత్కర్మలు చేసిన కర్మయోగి కన్నా ఎవరయ్యా గొప్పవాడు అంటే, ధ్యానం చేస్తూ, జ్ఞానం పొందుతూ, ఆత్మానుభూతిని పొందినవాడు. అందుకని అర్జునుడికి నరతత్వాన్ని వదిలిపెట్టి నారాయణ తత్వం వైపు అడుగులు వేయాలి అంటే ధ్యానం కావాలి, ఆత్మజ్ఞానం పొందాలి అని చెప్పాడు. అందుకనే యోగివిక అన్నాడు. యోగత్వాన్ని పొందు అన్నాడు. అది శ్రీకృష్ణుడు అర్జునుడికే కాదు చెప్పినది, సమస్త మానవాళికి చెప్పాడు. చూడండి, బాగా గుర్తించండి. 5000 సంవత్సరాల కిందటిది భగవద్గీత. అప్పుడు చేసిన పాఠాలు ఇప్పుడు మనకేం అవసరం చెప్పండి? 10 ఏండ్లకొకసారి ప్రాపంచికంగా మన పాఠ్యాంశాలన్నీ మారుతూ ఉన్నాయి. నిన్న మొన్న మోదీజీ చెప్పారు. ఎప్పుడో ఇంగ్లీష్ వారు వదిలిపెట్టిన చదువుల్ని చదువుతున్నాము. 2035 కంతా మొత్తం మన యొక్క విద్యనంతా మార్చి వేయిస్తున్నాము. ఆ పని మీదనే వర్క్ జరుగుతుంది. మన భారతదేశం యొక్క విధానం వేరే, చదువు విధానం వేరే, విద్యా విధానం వేరే. అదంతా మనం ప్రాచీనత అంటే అమెరికన్ స్టైల్స్ వాడాము. మన జీవితాన్ని మనమే భ్రష్టు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు అద్భుతమైన పాఠ్యాంశాలు ముందుకు తేబోతున్నామని సరిచేస్తూ వస్తున్నారు. కానీ భగవద్గీత 5000 సంవత్సరాల కిందటిది. మరొక 50,000 సంవత్సరాలు కానీ, 5,00,00,000,00,000 సంవత్సరాలు కానీ ఒక్క శ్లోకాన్ని కూడా మార్చవలసిన అవసరం రాలేదు. ఇది తప్పు అని రాలేదు. రాజ్యాంగాన్ని ఎంతోమంది తెలివైన వాళ్ళు కూర్చొని రాశారు. కానీ ఇప్పటికి ఎన్నో సవరణలు జరిగాయి. కాలమానయాన పరిస్థితులు మారేటప్పుడు మార్చాల్సి వచ్చింది. దేర్ ఈస్ నో డౌట్. మంచి పని చేశారు. కానీ భగవద్గీత చూడండి, ఒక మానవుడు మాధవుడు అవ్వడం కోసము 5000 సంవత్సరాల కిందటైన శరీరం ఉంది. వాడు ఆత్మ అని తెలుసుకోవాలి, ఎదగాలి. ఇప్పుడు కూడా మనకు శరీరం ఉంది. మనము ఆత్మ అని తెలుసుకోవాలి, ఆత్మస్వరూపులుగా ఎదగాలి. ఒక కోట్ల సంవత్సరాల తర్వాత అయిన శరీరం ఉంటుంది. అది శాశ్వతం కాదు. ఆత్మే శాశ్వతం అని తెలుసుకోవాలి. అందుకని భగవద్గీత అంత ఉన్నతోన్నతమైనది. ప్రతిరోజు భగవద్గీతని చదవండి. మరి శ్రీకృష్ణామృతంను పిఎంసి ఛానల్‌లో వస్తూ ఉంటది. 1కి 2 సార్లు చూడండి, డౌట్స్ రాసుకోండి, వీలైతే కామెంట్స్ పెట్టండి. సమాధానం మీకొచ్చి తీరుతుంది. మీలో తపన ఉంటే ఏదో ఒక రకంగా విశ్వం మీకిస్తుంది. పోనీ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌నన్నా మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందు ఉంటాను. మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎం ఛానల్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.